సినీ చిత్ర ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై సెన్సేషనల్ డైరెక్టర్ చంద్రశేఖర్ ఏలేటి గారి దర్శకత్వంలో యాక్షన్ హీరో గోపిచంద్, బ్యూటిఫుల్ హీరోయిన్ తాప్సీ కాంబినేషన్ లో మన ముందుకు వచ్చిన చిత్రం సాహసం. ఈ చిత్రం ఇటీవల విడుదలై సక్సెస్ఫుల్ గా రన్ అవుతోంది. మరి ఈ చిత్రాన్ని కొంతమంది స్కూల్ స్టూడెంట్స్ చూసి బాగా ఎంజాయ్ చేసి మన గోపిచంద్ తాప్సీతో మాట్లాడటానికి ఇక్కడికి విచ్చేసేసారు. సో మరి వారితో మాట్లాడేద్దామా? ఓకే. సో ఇక్కడ మిమ్మల్ని కలవటానికి స్పెషల్‌గా వాళ్ళందరూ మూవీ చూసి ఎంతో ఎంజాయ్ చేసి మిమ్మల్ని కలవాలనే ఉత్కంఠతతో వాళ్ళందరూ వచ్చారు మ్యామ్. సో మరి వాళ్ళ ప్రశ్నలు తూటాలతో స్టార్ట్ చేసేద్దామా? పాకిస్తాన్‌లో ఇచ్చేసారు కదా సార్. అది మీకు ఏమి అంటే మీ ఫీలింగ్ ఏంటి అప్పుడు చేసేటప్పుడు? డెఫినెట్‌గా పాకిస్తాన్‌లో అట్లాంటి ఫీల్ వచ్చింది కదా మీకు పాకిస్తాన్‌లోకి వెళ్ళినట్టు, అక్కడే చేస్తున్నట్టు ఉంది కదా. కానీ నిజంగా పాకిస్తాన్‌లోకి వెళ్ళి చేయటం అంటే కష్టం. బట్ వి మ్యాచ్ ద షూట్ ఆల్మోస్ట్ మన ఇండియన్ బార్డర్‌లో లే లడాక్ అని ఉందన్నమాట. ఆల్మోస్ట్ ద బార్డర్ టు ఇండియా అండ్ పాకిస్తాన్ కాశ్మీర్ దగ్గర ఉంటుంది. అక్కడ చేసాం. బట్ ఇట్ ఎక్స్పీరియన్స్ వాస్ వెరీ గుడ్. ఎందుకంటే అక్కడ ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ ఉంటాయి. కొంచెం కష్టం చేయటం అక్కడ. కానీ ఒక 1 month షెడ్యూల్ చేసాం. ఇట్స్ వెరీ రిస్కీ షూట్ దేర్. But we did very well. You have worked on various sets, and the sets were like really ancient and lovely, and it really made us travel back to the ages. So what was your personal experience? చాలా బాగున్నాయి మన సెట్స్. ఎందుకంటే వన్స్ మేము సెట్స్ లోపలికి వెళ్ళినప్పుడు ఫ్లోర్స్కి వెళ్ళినప్పుడు వి సో ఇమీడియట్గా ఆర్ట్ డైరెక్టర్ని పిలిచాను అనమాట. చాలా బాగా చేసి ఇట్స్ లుక్స్ వెరీ రియల్. మీరు ఈరోజు మీకు థియేటర్లో పిక్చర్లో స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు ఇట్స్ లుక్స్ లైక్ ఎవ్రీథింగ్ వాస్ నిజంగా అట్లా ఉంది అక్కడ అన్న ఫీల్ వచ్చింది మీకు. It was perfect, sir. Yeah, it we was couldn't very nice. believe our eyes when we actually saw it. చాలా బాగా చేశాడు ఆర్ట్ డైరెక్టర్ రాము. అట్ ద సేమ్ టైం దానికి తోడు గ్రాఫిక్ పీపుల్ కూడా కొన్ని గ్రాఫిక్స్ ఉన్నాయి వర్క్స్ దాంట్లో కొన్ని అవన్నీ కూడా చాలా బాగా చేశారు. సార్ మీరు ఇలాంటి సినిమా ఎప్పుడు తీయలేదు కదా, అవును. మీకు ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్? మామూలుగా స్టోరీ విన్నప్పుడు ఎందుకంటే మీకు ఇప్పుడు కొత్తగా అనిపించింది కదా సినిమా చూసినప్పుడు, ఎందుకంటే ఇట్లాంటి సినిమాలు ఈ మధ్యకాలంలో రాలేదు. మీకు చూసినప్పుడు మీకు ఏ అనుభూతి వచ్చింది, ఎట్లా అనిపించింది, వాట్స్ ద ఫీలింగ్ ఆఫ్ యువర్ మూవీ? థ్రిల్లింగ్. అది నాకు ఫస్ట్ స్టోరీ విన్నప్పుడు, నేను ఇట్లాంటి సినిమాల్లో ఒక అడ్వెంచరస్ మూవీస్ నా చిన్నప్పుడు చూశాను. మామూలుగా ఇండియానా జోన్స్ ఇంగ్లీష్ మూవీస్ అట్లనే ఉంటాయి అనమాట. ఈవెన్ స్టిల్లో నాకు చూసి ఇప్పుడు చూసినా కూడా చాలా బాగుంటాయి. ఎప్పుడైతే నాకు ఆ పాయింట్ చెప్పారు డైరెక్టర్ గారు, దిట్ వాస్ ఓన్లీ ఐ రిలేటెడ్ టు దట్ మూవీ, దట్ ఇండియానా జోన్స్ ఆ కైండ్ ఆఫ్ స్టైల్. డెఫినెట్గా చాలా బాగుంటుంది అని అనుకున్నాను. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద హోల్ స్టోరీ షూటింగ్ అండ్ ద పార్ట్ టైప్ ఆన్ స్క్రీన్ చూసినప్పుడు ఐ వాజ్ రియలీ అమేజ్డ్. సూపర్ యాక్టింగ్ సార్. థ్యాంక్ యూ. ఇంకేంటి నువ్వు చూసినప్పుడు ఆ సినిమాలో ఏమేమి నచ్చినాయి నీకు బాగా? మీరు చెప్పిన డైలాగ్ నచ్చింది సార్. ఏం డైలాగ్ అది? నాది కాకపోతే ₹1,00,00,000 తీసుకోను, నాదనుకునేది ₹1 కూడా వదిలిపెట్టాను. మీరు చాలా సీన్స్ ఫైట్ సీన్స్ చేశారు కదా ఈ మూవీలో, మీకు అన్నిటికంటే నచ్చిన ఫైట్ సీన్ ఏది? నాకు అన్ని ఫైట్ సీన్స్ నచ్చినాయి. బికాస్ ఎవ్రీ ఫైట్ సీన్స్ వెరీ రిస్కీ. ఎస్పెషల్ ఆ చేజ్ సీక్వెన్సెస్ అవన్నీ మామూలుగా కార్ చేజెస్ ఉన్నాయి కదా, దట్ వాస్ ఆల్మోస్ట్ ఎడ్జ్ ఆఫ్ ద హిల్కి వెళ్ళి వచ్చాడు మళ్ళీ బండ్లో. ఆల్మోస్ట్ ఇంకొంచెంగా అటు తిప్పుంటే స్లిప్ అయిపోయాడు మొత్తం. దట్ వాస్ ఎ వెరీ డేంజరస్ చేజ్. అసలు పాకిస్తాన్ ఎందుకు వచ్చావు? వాట్ ఈస్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద మూవీ? ఐ లవ్ ద బ్రిడ్జ్ వన్. ద బ్రిడ్జ్ వన్. ఎందుకని అన్ని ఇరిగిపోతూ ఉన్నాయినా, ఎప్పుడెప్పుడు పడిపోతారా ఏంటి ఆ టెన్షన్ ఇట్ వాస్ వచ్చింది. వెరీ థ్రిల్లింగ్. ఓకే. థ్రిల్లింగ్ అండ్ సస్పెన్స్. అది ఆ చైన్ది, ఎస్ రౌండ్ చైన్ ఉంది కదా, సౌండ్ ఛాంబర్. Everything was very good, but I love that bridge one. బ్రిడ్జ్ ఎప్పుడెప్పుడు ఎరిగిపోయిద్దా, పడతారా వెళ్తారా లేదా? ఓకే. డిడ్ యూ సీన్ దిస్ కైండ్ ఆఫ్ మూవీస్? ఇట్లాంటి సినిమా ఈ మధ్యకాలంలో చూసాను? యాక్చువల్గా అయితే నాకు హిస్టరీ అంటే అస్సలు నచ్చదు, కానీ మూవీలో ఇట్ వాస్ వెరీ అండర్స్టాండింగ్ అండ్ నాకు చాలా నచ్చింది. గోపిచంద్ గారు ఇంకా తాప్సీ గారు ఇందులో మెయిన్ గా చెప్పాలంటే విలన్ నెగిటివ్ రోల్ శక్తి కపూర్ గారు చేశారు. శక్తి కపూర్ గారు ఇంతకుముందు మనం ఎన్నో హిందీ మూవీస్ లో చూసి ఉన్నాం. ఈ మధ్య కాలంలో మళ్ళీ కొంచెం ఆయన స్క్రీన్ కి దూరం అయ్యారు. సో ఎలా అనిపించింది ఆయన ఎప్పుడైతే ఆయన ఈ క్యారెక్టర్ అనుకున్నారు, బికాస్ ఈస్ అ పర్ఫెక్ట్ యాక్ట్. బికాస్ అట్లాంటి ఒక పాకిస్తాన్ విలన్ ఉండాల్సినప్పుడు ఆ ఫీచర్స్ కానీ అవన్నీ మన తెలుగు అతను పెట్టలేదు, ఎందుకంటే కొన్ని ఫీచర్స్ అని సెటప్. ఎప్పుడైతే శక్తి గారు కపూర్ ఆల్సో నార్త్ ఇండియన్, ఆల్మోస్ట్ ఫీచర్స్ కూడా కొంచెం అట్లానే ఉంటాయి. ఎప్పుడైతే ఆయనకి ఆ గెటప్ వేసారో ఇట్స్ లుక్స్ లైక్ ఎ టిపికల్ ఆఫ్ఘన్, ఆ పాకిస్తాన్ ఆ స్టైల్లో ఉన్నాము. అట్ ది సేమ్ టైం పర్ఫార్మెన్స్ వైజ్ కూడా ఈస్ అ వెరీ సీనియర్ యాక్టర్. డెఫినెట్గా చాలా బాగా చేశారు. ఈవెన్ ఆ క్లైమాక్స్లో కూడా వెళ్తున్నప్పుడు, ఆ బ్రిడ్జ్ మీద వెళ్తున్నప్పుడు భయం పుడతా, ఆ నవ్వుతా, అయినా కామెడీ అయినా విలన్ ఎప్పుడు పడిపోతాడా ఏంటా అని చెప్పేసి
ప్లస్ అట్లా చాలా బాగా చేశారు. సో తాప్సీ గారు మెయిన్గా మిమ్మల్ని అడగాలి, ఎందుకంటే మీరు ఇప్పటి వరకు చేసిన అన్ని మూవీస్లో కూడా మీకు ఎక్కువ ఇలాంటి రిస్కీ షార్ట్స్ ఎక్కడా లేవు. సో ఇందులో చాలా రిస్కీ షార్ట్స్ ఉన్నాయి, ఈవెన్ బ్రిడ్జ్ సీన్ అవనియండి, లేదంటే హార్స్ ఫైట్స్ అవనియండి. సో మీరు ఎలా మీ ఎక్స్పీరియన్స్ ఏంటి పర్సనల్గా? It's actually worth now. Our time, no, I was like, I don't know how it will come out. I will half die by the time I reach back, or what will happen. Can Ippudu, actually, one of the girls asked me, "Did you really do that? Were you actually next to horses? Were you actually dragged?" Yes, I was actually dragged. Yeah, but that's no gain without pain. That's what I feel. So, did you all like that? Did you really feel for me that I was getting dragged? Yes. Full? Yes, ma'am. Yes, we did. Yes, yeah, that's the success for an artist. Thank you. When you were actually doing this scene, one of my friends was like, "Wait, Swati, was she really doing it? Like, something's going to happen to her." So like everything was really realistic. Yeah, something did happen to me. A horse stepped on my foot also the first day. But yes, it's all worth it to see your reactions, especially kids. I really enjoy these kind of movies personally, and especially seeing you all enjoy it as much as I do. It's really, it's a blessing for us. Thank you, kids, for loving the movie so much. సార్ నాకైతే ఒక కొత్త ఇండియానా జోన్స్ చూసినట్టే అనిపించింది సార్. ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ ఇండియానా జోన్స్ హీరో సార్. ఈరోజు ఇండియానా జోన్స్ చూసే సిరీస్ చూసే ఇంగ్లీష్ మూవీస్ ఆల్ సిరీస్. తెలుగులో ఇప్పుడు దాకా ఇప్పుడు అట్లాంటి సినిమా రాలేదు కదా. బట్ ఆల్మోస్ట్ కొంచెం టచ్ చేసామో లేదా ఈ సినిమాతో? అంటే నేనైతే ఫీల్ అయ్యాను సార్, నిజంగా ఇండియానా జోన్స్ సినిమా చూసినట్టే అనిపించింది సార్. సార్ ఈ ఫిలింలో మీరు చాలా డేంజరస్ యాక్ట్ చేశారు. అన్నిట్లో ఏ డేంజరస్ యాక్ట్ మీకు చాలా భయం వేసింది? భయం అంటే ఉండదు, అంటే కొంచెం ప్రికాషన్స్ తీసుకుంటాం, బట్ అట్ ద సేమ్ టైం తెలియదు ఫైట్లో ఎప్పుడు ఏం జరుగుతుందని తెలియదు బేసిక్లీ. బట్ అది ఆ చేస్ సీక్వెన్స్లో కొంచెం రిస్క్ అనిపించింది, బికాస్ ఆ కార్ వెళ్ళి చేస్ చేసేటప్పుడు ఆల్మోస్ట్ ఇట్స్ వెరీ నారో రూట్స్ అనమాట. ఏమాత్రం కొంచెం మిస్ అయినా డౌన్ ఆల్మోస్ట్ 1000 to 2000 5000 ఫీట్ డౌన్లో ఉంటాం. అట్లాంటప్పుడు జస్ట్ ఒక్క కర్వ్లో మిస్ అయింది, జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. అంటే నా ఎదురుగా మాస్టర్ ఇంకో బండిలో వెళ్తున్నారు, బైట్ మాస్టర్. నేను అతను చేసి చేసుకుంటూ వెళ్ళాలి, బై మిస్టేక్ చిన్న రైట్ కట్ కొట్టి మళ్ళీ లెఫ్ట్ కొట్టాలి, ఆల్మోస్ట్ అక్కడ ఉన్నా. అక్కడి నుంచి ఎదురుగా మాస్టర్ అరుస్తూ ఉన్నారు, సార్ ఇమీడియట్ కట్ చేయండి బండి. ఇతర ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ డేట్. అది కొంచెం బాగా రిస్క్. తర్వాత అనిపించింది, అమ్మ ఒక్కసారి మిస్ అయ్యింటే అయిపోయింది అని. బట్ ద సేమ్ టైం ఈవెన్ క్లైమాక్స్ సీక్వెన్సెస్ కూడా, బ్రిడ్జ్ సీక్వెన్సెస్ ఇవన్నీ, ఆ చైన్ సీక్వెన్స్ అని కొంచెం టఫ్ అనిపించినాయి. మూవీ చూస్తున్నప్పుడు మాకు చాలా టెన్షన్ అనిపిస్తుంది, ఏమైపోతుంది కానీ చాలా బాగుంది. మీరు ఆ సీన్స్ అన్ని చేసేటప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు సార్? వాట్స్ యువర్ ఫీలింగ్? ఇప్పుడు నీకు ఎంత టెన్షన్గా ఉందో నాకు అప్పుడు అంత టెన్షన్గా ఉంది. ఎందుకంటే ఆల్మోస్ట్ ఫైట్ మాస్టర్స్ ఆ రూప్స్ అన్ని కట్టి ఇట్స్ వెరీ రిస్కీ. అంటే చూసేటప్పుడు ఎంత టెన్షన్గా ఉందో చేసేటప్పుడు ఇంకా వెరీ హార్డ్ వర్క్, ఎందుకంటే డే అండ్ నైట్ చేసాం ఎపిసోడ్స్ అన్ని. ఇట్ వాస్ వెరీ టఫ్ ఎపిసోడ్స్, బట్ ఇట్స్ కేమ్ అవుట్ వెరీ వెల్. ఈరోజు మీకు ఎంజాయ్ చేస్తున్నా, మీరు చెప్తున్నారంటే వీఆర్ వెరీ హ్యాపీ. చాలా బాగుంది. మ్యామ్ మిమ్మల్ని ఆ బెల్లో పడేసేటప్పుడు తర్వాత సార్ మధ్యలో బాల్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు భయం వేసిందా ఫస్ట్? అసలు సార్ కోసం నా కోసం మీకు భయం వేసిందా అని చూసేటప్పుడు? Actually, frankly speaking, the Well episode, most of it is computer graphics. Kani, it's difficult for an artist to do it because akre asal em ledu. We have to just act as if the water is there. We have to act as if the people are dying, but there's no one dying there in real. So it's really a challenge for us to do that. It's how we are imagining. Will you people really get scared? Will you really get thrilled? That was the only way. I'm not doing it. While doing it, it was not that risky. మీ మీద కత్తి పెట్టారు కదా విలన్ లాస్ట్ సీన్ లో, అప్పుడు మీకు ఎలా అనిపించింది ఫస్ట్? He actually had put this, it was not a true, it was not a very sharp sword, but it was a sword. He really put it here and it did pain, frankly speaking. It did pain. Because it was all real expression, let me tell you. Shakti Kapoor Garu, he's very realistic when he acts. So you actually get scared looking at him. I actually got scared because he really pushed me down with that sword and it was real pain that I was going through there. Many times in the movie, in fact. Be it horses, be it before I entered the well when he pushes me down, or in the last thing when he pushes me down. It was all very real. I really suffered pain when I was doing it. Real expressions of me.
ఆ లొకేషన్ అంతా చూసారు కదా, ఖజానా దగ్గరికి వెళ్ళేటప్పుడు అది నిజంగా ఉందా లేదా? ఒకప్పుడు కాలంలో అట్లా ఉండేవి, కానీ ఇప్పుడు అవన్నీ మనకి వెళ్ళి కానీ అట్లాంటివన్నీ సెట్స్ వేసాం అన్నట్టు. మొత్తం అట్లాంటి సెట్స్ అన్ని క్రియేట్ చేసి ఇట్ లుక్స్ లైక్ రియల్గా ఉండేటట్టు సెట్ చేయడం జరిగింది అనమాట. నేను ఒకప్పుడు అట్లా ఉన్నాయి అంటే మామూలుగా యాజ్ పర్ కనిష్కుని ఆ టైంలో ఇంతకుముందు నేను పాత రాజులంతా కింద ఎక్కడో డబ్బులు పెట్టేవాళ్ళు జాగ్రత్తగా ఉండటం కోసం. అట్లాంటి సెట్స్ అన్ని రీసెర్చ్ చేసి స్టోరీ రైటర్స్ వీళ్ళందరూ అట్లా క్రియేట్ చేశారు. అది మీకేమైనా దొరికే నిజంగా? షూటింగ్ లేని దొరకవు నిజంగా. నిజంగా ఏమైనా దొరికితే నీకు చెప్తాను. Working with Tapsi Garu, how do you feel? షీఈస్ వెరీ జాలీ టైప్ ఇన్ ద సెట్స్. మాట్లాడుతూనే ఉంటుంది, గలగల మాట్లాడుతుంది నాన్ స్టాప్. కొంచెం అట్లా స్టార్ట్ చేస్తే చాలా మాట్లాడుతూ ఉంటుంది. వెరీ నైస్ పర్సన్ అండ్ గుడ్, వెరీ పంచువల్గా వస్తుంది, కరెక్ట్ టైంకి వస్తుంది, లేట్ చేయదు. వెరీ గుడ్ యాక్టర్. తాప్సీ గారు, what are your feelings working with Gopi Chand? We had established a comfort factor with each other, but now we didn't have any much of love things to do, so that that comfort factor was not really used in this movie. But we got pretty comfortable by the time we were shooting second movie. It's obvious kada we were shooting non-stop for 2 years, you get really comfortable with the artist. But yeah, as a person, he's one of those rare people I've met in my life. Movie industry lo maatrame kaadu, bayata kuda one of the people who are very honest and on the face. He doesn't really know how to put up a face outside the camera. Kani how he acts like a villain and an action hero, I don't know, because he is totally opposite in real life. Real life lo he's very like how shy, smiling, very soft, but once the camera is on, he is like the one angry action hero. And what kind of image is, I still don't believe that he's doing all that. It's a split personality disorder, I feel. ఒకసారి ఆ డైలాగ్ అంటే అందరికి ఇష్టమైన డైలాగ్. నాది కాంది ₹1,00,00,000 నాకొద్దు, నాదన్నది ₹10 కూడా వదులుకోను. మీ ఎక్స్పీరియన్స్ చెప్పు, నీకు ఎలా అనిపించింది సినిమా? హార్స్ దగ్గర తాప్సీ గారు ఎప్పుడు చనిపోతారా అని భయం. ఎప్పుడు చనిపోతాను ఎందుకో టెన్షన్ మళ్ళీ మీరు కత్తితో ఫైట్ చేసినప్పుడు మీరు కూడా ఎప్పుడు చనిపోతారని భయం వేసింది. ఓకే ఫస్ట్ టైం కాబట్టి టెన్షన్. What's your name? వంశీధర్. Vansi, thank you so much. Yeah, but I'm safe. I'm fine. Thank you for the concern. సార్, మరి చంద్రశేఖర్ ఎలేటి గారి గురించి మాట్లాడాలి. మరి ఆయనతో వర్క్ చేయడం మీకు ఎలా అనిపించింది? బికాస్ చందు నేను ఆల్రెడీ ఇంతకుముందు వర్క్ చేసిన కాబట్టి ఐ నో వాట్ కైండ్ ఆఫ్ పర్సన్ ఈస్. ఈస్ ఎ వెరీ కామ్ పర్సన్. అట్ ద సేమ్ టైమ్ హీస్ ఆల్వేస్ 24 hours సినిమా గురించి ఆలోచిస్తాడు. అదే తప్పితే ఇంక వేరేది ఉండదు మైండ్లో తనకి. లివింగ్ ఆన్ ద సెట్స్ ఆల్సో ఇస్ వెరీ కంఫర్టబుల్. ఎందుకంటే ఆర్టిస్ట్ తనకి ఏంటంటే బేసిక్ తను ఒక న్యాచురల్ పర్ఫార్మెన్స్ కోరుకుంటాడు. అంటే వెరీ అప్రోచ్ వెరీ రియలిస్టిక్గా ఉంటుంది ఆన్ ద సీన్స్ కానివ్వండి. ఇప్పుడు మీరు సినిమా చూసినా కూడా ఇటు ఎంత మన సినిమాను కొంత లిబర్టీ తీసుకుంటాం, ఈవెన్ అడ్వెంచరస్ ఏ సినిమా అయినా కూడా. బట్ ఆ లిబర్టీ తీసుకున్నా కూడా సినిమా చూసేటప్పుడు చాలా రియలిస్టిక్గా మన రియల్ లైఫ్లో జరుగుతున్నట్టే ఫీల్ వెళ్తూ ఉంటుంది అనమాట. దట్ ఈస్ హిస్ ప్లస్ పాయింట్. సో మీకు రియల్ లైఫ్లో ఇలాంటి రిస్క్ వస్తే ఏం చేస్తారు సార్? డెఫినెట్గా రిస్క్ చేయాలి కదమ్మా, డబ్బు కోసం తప్పకుండా చేయాలి. అక్కడ ఉన్నాయి కదా వజ్రాలు ఉన్నాయి కదా, తప్పకుండా చేస్తాం. మీ ఇద్దరు క్యారెక్టర్స్ ఈ మూవీలో చాలా డిఫరెంట్గా ఉన్నాయి. మీ ఇద్దరు క్యారెక్టర్స్ మీరు రియల్ లైఫ్లో రిలేట్ చేసుకోగలుగుతారా? లైక్ తాప్సీ గారికి దైవభక్తి ఎక్కువ ఈ మూవీలో, మీకు నిజంగానే ఆ దేవుడి మీద అంత నమ్మకం ఉందా? It's actually inspired from Gopi's real life character. He really believes in, he's a very religious and a spiritual person. Kani nenu oka spiritual person matrame, nenu oka religious person kaadu. I believe that there is one superpower, God, which controls everything, and we should be scared of that power and believe in that power. Kani religious person kaadu, superstitious person kaadu nenu. But so ప్రసాద్ గారు అండి, బికాస్ ఈస్ అ వెరీ కామ్ పర్సన్. అంటే ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు మనిషి. 1.5 years ఒక పిక్చర్ ప్రొడ్యూసర్ చాలా ఉండాలి. బికాస్ హీ వాస్ వెరీ పేషెంట్ స్టిల్ ది డే ఆఫ్ ది రిలీజ్. దాన్ని వెయిట్ చేసి డెఫినెట్గా బాగా వచ్చి మంచి టైంలో రిలీజ్ చేద్దాం వెయిట్ చేశారు. థ్యాంక్స్ ఫర్ ద ప్రొడ్యూసర్ ప్రసాద్ గారు అండ్ రిలయన్స్ పీపుల్. తాప్సీ గారు, మీరు మూవీలో బాగున్నారు, కానీ రియల్గా ఇంకా ఇంత వైట్గా ఉంటారని తెలీదు. actually, I don't know. I'm not very white. Yeah, it's very. No, I don't know. Am I very white? Movie, you like me, right? Yeah, movie I like, but I like very much hero, but you are very bright now. That's all. సార్, మీ లాస్ట్లో అక్కడ అదే ట్రెజర్ దగ్గరికి వెళ్ళబోతుంటే విలన్ ఇంకా మీరు అక్కడ డోర్ ఓపెన్ చేయడానికి మీరు కీ పెడతారు. ఆ కీ అని లాక్ అయిపోతే
ఒకళ్ళు కింద పడిపోయి కీ బయటికి వస్తుంది, అక్కడ Yeah. గ్రీన్ ఏదైనా టచ్ చేస్తే ఆరోస్ అన్ని ఓపెన్ అవుతాయి. అప్పుడు తాప్సీ గారి తల మీద నైఫ్ పెడతారు. అప్పుడు ఉరుకుతూ రన్ చేస్తుంటే ఆరోస్ కూడా వచ్చి పడుతూ ఉంటాయి. అప్పుడు ఏదైనా మిస్ అయితే తగిలిపోతాయి కదా హీరోకి. అందుకని కరెక్ట్ గా పరిగెత్తేటప్పుడు అక్కడ ఏంటంటే బేసిక్లీ కొన్ని బొమ్మలు ఉన్నాయి కదా, అది ఒక్కొక్క కొన్ని బొమ్మలు మేము కాల్ వేస్తేనే ఆరో మార్క్స్ వస్తాయి అనమాట. ఇంకొక బొమ్మ మీద వేస్తే ఆరో మార్క్ రాదు. కరెక్ట్ గా చూసుకుని బై మిస్టేక్ వచ్చినా అది వచ్చే లోపల వెళ్ళిపోవాలి, పాస్ అయిపోవాలి. అంత స్పీడ్ గా పరిగెత్తాలి అక్కడ. అప్పుడు మీరు చేసినప్పుడు ఎలా అనిపించింది మీకు? ఇట్స్ వెరీ ఎదుగు ఆరో మార్క్ వచ్చేస్తే గుచ్చేసుకునేది హీరో చచ్చిపోతాడు కదా. తాప్సీ గారు, యాక్చువల్లీ వాట్ అడ్వెంచర్ హ్యావ్ యూ ఎక్స్పీరియన్స్ ఇన్ రియల్ లైఫ్? Real life adventure, if you compare to this, I definitely have not played with horses like this in real life. Kani baita I did rafting, I've done scuba diving. I love all these kind of adventure sports personally. So I love doing all these kind of crazy things a lot in real life. Tarvata kuda I would love to do all these kind of adventure, risky movies. It's all fun. I'm giving Gopi a competition. Our next action heroine coming, I'm going to give him a competition there. రియల్గా లక్కీ డ్రా వస్తే మీరు ఏం చేస్తారు లైఫ్లో? నిజంగా ఆనందం తట్టుకోలేండి. లక్కీ డ్రా వస్తే అట్లా ₹1,00,00,000 తగిలింది అనుకోండి లాటరీ, డెఫినెట్ ఎవరికైనా ఆనందమే కదా. రూపాయి పెట్టి లాటరీ టికెట్ కొంటే ₹1,00,00,000 వచ్చింది నిజంగా లక్కీ. మీరు ఈ మూవీలో బస్తీ వాళ్ళకి డబ్బు పంచాలనుకున్నారు, మీకు రియల్ లైఫ్లో వస్తే ఎవరికి పంచాలనుకుంటారు? డెఫినెట్ పేదలకు కొంచెం ఇస్తానమ్మా, డెఫినెట్ పేదలకు కొంచెం ఇస్తా. బికాస్ నాకు కావాల్సిన నేను తీసుకుని మిగతా కొంచెం ఇస్తాను. సార్ మీరు ఈ ఫిలిం తీసాక మీ ఫీలింగ్ ఏంటి సార్, మీ ఇన్స్పిరేషన్? అంటే ఇన్స్పిరేషన్ కాదు, డెఫినెట్గా ఒక మంచి సినిమా తీసేవన్న ఒక తృప్తి ఉంది. ఎందుకంటే డిఫరెంట్ సినిమా, రెగ్యులర్ తెలుగు సినిమాస్లో మామూలుగా మన తెలుగు సినిమాస్లో నేను ఇంతమంది చేసినా కూడా తెలుగు నేను చేసిన సినిమాలు కానీ మామూలుగా ఒక లవ్ స్టోరీస్, ఒక ఫ్యామిలీ స్టోరీస్ అట్లా ఉంటాయి. బట్ ఇట్లాంటి అడ్వెంచరస్ కైండ్ ఆఫ్ మూవీ, ఈ స్టైల్ ఆఫ్ అడ్వెంచరస్ రాలేదు. ఐఎమ్ వెరీ ప్రౌడ్ దట్ ఐ డిడ్ దిస్ కైండ్ ఆఫ్ మూవీ బికాస్ నేను నా కెరీర్లో ఒక మంచి సినిమా చేశానని చెప్పుకోవచ్చు. సార్, మీకు చిన్నప్పటి నుంచి తెలుసా మీరు ఇలాంటి హీరో అవుతారని? లైక్ డిడ్ యు హావ్ ఎనీ ఐడియా యు డు సచ్ ఎ గ్రేట్ మూవీ? ఇట్లాంటి గ్రేట్ మూవీ తర్వాత సంగతి, అసలు మూవీలోకి వస్తాను నేను అనుకోలేదు అసలు. తర్వాత మూవీ సంగతి మామూలుగా అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది ట్విస్ట్. Actually, I never wanted to become an actor. I was like, I don't know how to act, how will I act and all. I wanted to become an engineer. I'm an engineer, so I wanted to become an engineer or a doctor or like all of us, a pilot or something like that. But I don't know how this happened. నిజంగా ఈరోజు చాలా చాలా హ్యాపీగా ఉంది ఇంతమంది పిల్లలతో కలిసి మీతో మాట్లాడడం అవనియండి. నిజంగా ఆ మూవీ ఎంత డిఫరెన్స్ ఎక్స్పీరియన్స్ మేము ఫీల్ అయ్యామో ఇది కూడా అలానే ఉంది. చాలా థ్యాంక్స్ అమ్మా, చూసి ఆనందించినందుకు, మిమ్మల్ని ఆనందపరిచినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. అట్ ద సేమ్ టైం మీ ఫ్రెండ్స్ అందరికి కూడా చెప్పండి సినిమా ఎలా ఉందో అని చెప్పేసి. This was my best interview till now. Thank you so much, kids. Really happy to meet you all. Thank you, ma'am. Thank you very much. Thank you very much, sir. Once again, congratulations.